నేను నీకు 10 ఏళ్లుగా ఫ్యాన్, ఆడు నీకు 10 ఏళ్లకే ఫ్యాన్. కాలేజీలో గ్యాంగ్ వార్సా? కాదు సార్, ఫ్యాన్ వార్స్. మా హీరో సినిమా కలెక్షన్ తప్పు చెప్పాడు సార్. అదేమన్నా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంట్రా? తప్పు చెప్తే ఫీల్ అయిపోతాకి. ముందు ఆడే కాల్ పట్టుకున్నాడు. పట్టుకున్నాడే అనుకో, నువ్వు పట్టించుకుంటావుట్రా? ఆడి తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. నీకెవడొస్తాడురా? నీ సినిమా హీరో చేస్తాడా? రంగు రంగు దారులన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా, పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వు అంటే చూడవా. ఓ చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావు దాని లోపల, ఊహలో ఇలా తేలవేయలా, వింతలెన్ను చూపుగాను నాథురాయిలా. నువ్వుంటే చాలి మాటలతో చెప్పమంటే చెప్పలేను భావమేదో భాషలకే. అండి, అందరికి నమస్కారం. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూడడం జరిగిందండి. సినిమా చాలా ఎమోషనల్ గా ఉండాలి. ముఖ్యంగా క్లైమాక్స్ ఒక హీరోకి తన ఫ్యాన్ కి మధ్య స్టోరీని డైరెక్టర్ మహేష్ బాబు చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. ఎస్పెషల్ గా క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. ఇక రామ్ గారి గురించి చెప్పనవసరం లేదు, ఈ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు ఆయన. సో ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీతో చూసి చూడాల్సిన సినిమా అండి. ఈ సినిమా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఆంధ్ర కింగ్ అనే సినిమా చూడడం జరిగింది. అంటే ఎక్కడో గుంటూరు నుంచి నేను కూడా ఫ్యాన్స్ నుంచి రావడం వల్ల నాకు సినిమా ఇంకా బాగా నచ్చింది. అంటే ఒక హీరోకి ఎలా కనెక్ట్ అవుతారు ఫ్యాన్స్ అనేది బాగా చూపించాడు డైరెక్టర్. ఒక పల్లెటూరులో స్టార్ట్ అయింది ఈ ఫిల్మ్, స్లోగా వెళ్తుంది అనుకున్నాను. మెల్లమెల్లగా ఒక ఇంటర్వెల్కి ఒక ఎమోషన్ దగ్గర ఆపారు. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ గురించి చెప్పకూడదు కానీ, బట్ చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హార్ట్ కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఈ సినిమా తీసిన డైరెక్టర్కి, మహేష్కి అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్.